1 2 3 చెక్. సువార్త సునాదముతో రంజెలు సిలువని నాదముతో తమ్ముర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి రండి సువార్త సునాదముతో రంజెలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి మానవ జాతి వికాసం యేసే మానవ నీతి విలాసం యేసే మానవ జాతి వికాసం యేసే మానవ నీతి విలాసం యేసే పతిత పావన నామం బాసుర క్రైస్తవ శుభనామం రండి సువార్త సునాదముతో రంజెలు సిలువని నాదముతో తమ్ముర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి తమ్ముర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రమైనటువంటి ఇది బలి పూజలో ఈ ముఖ్యంగా ఈ తలంపుల కోసం ప్రార్థన చేద్దాం. మరణించినటువంటి పూర్వమామల సింహరాయుల ఆత్మకు దేవుని నిత్య విశ్రాంతి దయచేయాలని, మరి కుటుంబ సభ్యులందరికీ కూడా ఓదార్పును దేవాతి దేవుడు అందించాలని పూజ కోరువారు సిస్టర్ సుజాత మరియు కుటుంబ సభ్యులు. నాగిపోగు పుల్లమ్మ అనారోగ్యముతో బాధపడుచున్నది. దేవాతి దేవుడు ఆమెను దీవించి స్వస్థత వరాల ద్వారా ఆమెకు కావలసినటువంటి మంచి ఆరోగ్యము దయచేయమని, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కొడుకులు కోడళ్లను మనవలను మనవరాళ్లను కూతులని అల్లులను ప్రతి ఒక్కరిని కూడా దేవాతి దేవుడు దీవించి కాచి కాపాడాలని దేవునికి 1000 రూపాయలు కానుకగా సమర్పిస్తూ ఉన్నారు ఈ పూజ కోరువారు నాగిపోగు పుల్లమ్మ మరియు కుటుంబ సభ్యులు. కమలకూరి సంజీవ్కు మంచి జ్ఞానమును బుద్ధిని దయచేయాలని, మంచిగా చదవాలని, మంచి ఆరోగ్యము దయచేయమని, కుటుంబంలో శాంతి సమాధానము దయచేయమని పూజ కోరువారు కె వరాలు రాజమ్మ మరియు కుటుంబ సభ్యులు. నేలటూరి బాలస్వామి మేరమ్మ మరియు లక్కినేని రాయప్ప మరియమ్మ కుటుంబంలోని సంతానాలకు మంచి ఆరోగ్యము మరియు పిల్లలకు మంచి జ్ఞానమును ఇవ్వమని దేవాతి దేవుని కోరుకుంటూ, మరి కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా శాంతి సమాధానంతో జీవించాలని పూజ కోరువారు నేలటూరి బాలస్వామి మేరమ్మ మరియు కుటుంబ సభ్యులు. ప్రభు నా మీద దయచూపుము, నేను దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను. ప్రభు నీవు మంచివాడవు, క్షమాకరుడవు. నీవు మనవి చేయవారిని మిక్కిలి నిన్నులతో ఆదరవంచువాడవు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మరణాదుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక.
క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు తల్లి శ్రీ సభ సామాన్య కాలపు 22వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నది. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించి ఆలకించినట్లయితే ప్రభు పలుకుతూ ఉన్నాడు, దేవుడు నీ హృదయాన్ని పరిశీలించి నిన్ను దీవించి నీకు అనుగ్రహాలు కురిపించి ఆయన రాజ్యములో చేరుస్తూ ఉన్నాడు. కాబట్టి మానవుడు చేసినటువంటి నియమ నిబంధనలు కాకుండా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల ద్వారా జీవించినటువంటి వారు దేవుని యందు, మరి దేవుడు వారి యందు నివసించడానికి అవకాశం ఉంది. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మత కర్మ సంబంధించినటువంటి నిబంధనలు మనము పాటిస్తూ మరి మన హృదయము మన మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంది. ఇలాంటి పరిస్థితిని సంఘటన గుర్తుకు చేసుకొని ఆ దేవాతి దేవుని క్షమాపణ కోరుకుందాం, పశ్చాత్తాపడదాం. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడు సువిశేషమందలి దుడుకువాడు. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడు సువిశేషమందలి దుడుకువాడు. మనిషిని నేనేనయా, ఆ తండ్రి దేవుడేనయా, ఆ మనిషిని నేనేనయా, ఆ తండ్రి దేవుడేనయా, ఆ తండ్రి వాత్సల్యము దయతోడనెల్లా, ఆ తండ్రి వాత్సల్యము దయతోడనెల్లా నా రాకక ఎదురు చూచెను, నా రాకక ఎదురు చూచెను. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడు సువిశేషమందలి దుడుకువాడు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానము, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానము. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా, మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా.
సర్వేశ్వర పరలోకమున మహారాజా ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా సర్వశక్తి గల పరమ పిత మిమ్ము వేడుచున్నాము మీ దయను కోరెదము మిమ్ము వేడుచున్నాము మీ దయను కోరెదము మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల పితయొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారాలో నీలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారాలో నీలో వెలసిన మా ప్రభువా మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పితయొక్క ప్రాకన మహాగణతతో కూర్చొని ఉన్నవారా పితయొక్క ప్రాకన మహాగణతతో కూర్చొని ఉన్నవారా మా నేత్రములను తెరువమని మేము వేడుచున్నాము మీ దయనేలలో కోరెదము మేము వేడుచున్నాము మీ దయనేలలో కోరెదము మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే మహోన్నతులు మా యేసు ప్రభు పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, సకల సద్గుణ రాశివైన నీవు మా హృదయములను నీ నామం పట్ల ప్రేమతో నింపుము. తద్వారా నీ పట్ల గాఢమైన పూజాభావను కలిగించి మాలోని మంచిని పోషించి పెంచుము. నీ రక్షణ బాధ్యత ద్వారా నీవు పోషించి పెంచిన దానిని సంరక్షింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
నేను ఆజ్ఞాపించు విధులకు మీరేమి చర్చించరు, వాని నుండి ఏమీ తొలగింపరాదు. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు మరియు 6వ వచనం నుంచి 8వ వచనం వరకు. మోషే ఇట్లు పలికెను, ఇశ్రాయేలులారా, నేడు నేను ఆజ్ఞాపించు చట్టములను విధులను పాటింపుడు. అట్లు చేదురేని మీరు బ్రతుకుదురు. మీ పూర్వుల దేవుడైన ప్రభువు మీకు నొసిగిన నేలను స్వాధీనం చేసుకుందురు. నేను ఆజ్ఞాపించు విధులకు మీరేమి చర్చించుదురు, వాని నుండి ఏమీ తొలగింపరాదు. నేను నిర్దేశించిన ప్రభు ఆజ్ఞలను ఉన్నవానిని ఉన్నట్లుగా అనుసరింపుడు. మీరు ఈ విధములన్నిటినీ అనుసరింతరేని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో ఎంత విజ్ఞానవంతులో గుర్తింతురు. వారు ఈ విధులను గురించి విన్నప్పుడు ఈ మహాజాతికి ఇంతటి వివేకము విజ్ఞానము అబ్బినది కదా అని విస్తరపోదురు. అవును మరి, మన దేవుడు పిలవగానే పలుకును. ఏ జాతి జనులకైనా, ఎంత గొప్ప జాతి జనులకైనా వారి దేవుడు మన దేవుని వలె చేరువలో ఉన్నాడా? ఏ జాతికైనా, ఎంత గొప్ప జాతికైనా నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధుల వంటి ఆజ్ఞలు చట్టములు కలవా? ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి నా వందనములు. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. సకల సృష్టిని చేసిన దేవా నీకే స్తుతి మహిమా. సకల ప్రాణులను చేసిన దేవా నీకే స్తుతి మహిమా. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. ఆకాశములు భూమిని చేసిన దేవా స్తుతి మహిమా. సూర్య చంద్రులను చేసిన దేవా నీకే స్తుతి మహిమా. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకింపుడు. 2వ పఠనము పునీత యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 17 నుండి 18 వరకు మరియు 21, 22 నుండి 27వ వచనం వరకు. సహోదరులారా, అన్ని వంచవరములను అన్ని సమగ్ర బహుమానములను పరలోకము నుండియే ప్రసాదించబడును. జ్యోతిర్మండలమును సృష్టించిన ఆ దేవుని నుండియే అవి పుట్టును. ఆయన మార్పు నొందడు, తిరోగమనుడై చీకటిని కలిగింపడు. సమస్త సృష్టి యందు మనము ప్రథమ ఫలములుగా ఉండునట్లు తన సంకల్పము చేతనే సత్యవాకు మూలమున ఆయన మనలను సృజించెను. కనుక సమస్త దుష్ట ప్రవర్తనలను సర్వ దురభ్యాసములను మానివేయుడు. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకింపుడు. అది మిమ్ము రక్షించు శక్తిగలది. వాక్కును కేవలం వినుటయేనని ఆత్మవంచన చేసుకొనకుడు, దానిని ఆచరింపుడు.
తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కలంకమునైన మతమేదనగా అనాథలను విధవరాండ్రను వారి కష్టములలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యమును అంటకుండా తనను తాను కాపాడుకొనుట అనునవే. ఇది ప్రభు వాక్కు. శునికే వందనములు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే నిన్ను ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే నిన్ను ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను ఆపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను ఆపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో వందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు గారు రాసిన శుభవార్త 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 8 వరకు మరియు 14, 15 వచనాలు మరియు 21 నుండి 23 వరకు. అంతటా యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి. వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుకొనకయే భోజనము చేయుటను చూచిరి. పూర్వుల సాంప్రదాయము చొప్పున యూదులకు, అందు ముఖ్యముగా పరిసయ్యులకు చేతులు కడుకొనక భుజించు ఆచారము లేదు. అంగటి నుండి కొని వచ్చిన ఏ వస్తువునైనను వారు శుద్ధి చేయక భుజింపరు. అట్లే పాన పాత్రలను, కంచు పాత్రలను శుభ్రపరపవలేనను ఆచారములు ఎన్నియో వారికి కలవు. కనుక
పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వుల సాంప్రదాయమును లెక్క చేయక మలిన హస్తములతో భుజించుచున్నారేమి అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, కపట భక్తులారా, మిమ్ము గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు, కానీ వీరి హృదయములు నాకు దూరంగా నున్నవి. మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు, కానీ వారు చేయు ఆరాధన వ్యర్థము. దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించుచున్నారు అని పలికెను. పిదప ఆయన జన సమూహమును తిరిగి పిలిచి, మీరు విని అనుగ్రహించగలరు అని చెప్పెను. వెలుపల నుండి లోపలికి పోయు మనుషుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియూ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళునవే మనుషుని అపవిత్రునిగా చేయును అనెను. ఏలైనా హృదయము నుండి దురాలోచనలు, వేషంగములు, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్టము, మోసము, కామము, మాస్తర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. ఇట్టి చెడుగులు అన్నీయు మానవుని అంతరంగము నుండియే వెలువడి అతన్ని మలినపరచును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగును గాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. యేసువా మహిమ. యేసువా మహిమ. యేసువా ఘనత. యేసువా ఘనత. Hallelujah. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. తండ్రి మహిమ. తండ్రి మహిమ. తండ్రి ఘనత. తండ్రి ఘనత. హల్లెలూయా. 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 ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా ఆరాధన. ఆత్మదేవా ఆరాధన. ఆత్మదేవా మహిమ. ఆత్మదేవా మహిమ. ఆత్మదేవా ఘనత. ఆత్మదేవా ఘనత. హల్లెలూయా. 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 Praise the Lord. 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 Hallelujah. 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 ఒక పవిత్రాత్మ గీతం ద్వారా ఆ దేవుని స్తుతించి మహిమపరచి మన హృదయములో ఆ దేవాతి దేవుడు ఆ నివాసం ఏర్పరుచుకొని మనందరినీ కూడా శుద్ధిగా చేసి మన హృదయాన్ని దేవుని ఆలయముగా మలుచుకోమని ప్రార్థన చేద్దాము. అందరం కూడా చప్పట్లు కొట్టి ఆత్మస్వరూపుడా నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకొసగుమా. నీ ఆత్మశక్తిని నాకొసగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా.
పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు తాకుమా పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు తాకుమా పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయుమా పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయుమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా పొదలు అగ్నివై భక్తుడు మోసేతో మాట్లాడిన దేవా మండుచున్న పొదలు అగ్నివై భక్తుడు మోసేతో మాట్లాడిన దేవా నాతో మాట్లాడవా నన్ను నడిపించవా నాతో మాట్లాడవా నన్ను నడిపించవా పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు తాకుమా పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు తాకుమా పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయుమా పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయుమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా అంతిమ దినమున మాపై ఆత్మను కృమ్మరించుటకు నిశ్చయించితివి అంతిమ దినమున మాపై ఆత్మను కృమ్మరించుటకు నిశ్చయించితివి మాపై దిగి రావయ్యా శక్తిని వసగుమయా మాపై దిగి రావయ్యా శక్తిని వసగుమయా పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు తాకుమా పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు తాకుమా పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయుమా
పరిశుద్ధత నీయమా స్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా ఆత్మశక్తిని నీ ఆత్మశక్తిని ఆపసగుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవుల తాకుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవుల తాకుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయమా Praise the Lord. 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 Hallelujah. 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 కూర్చోండి. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, పరిసయ్యులలో ఒక యాజకుని రోము నగరములో ఉన్నటువంటి చెరసాలలో బంధించారు. ఆయన చెరసాలలో ఉన్నప్పుడు అతనికి కావలసినటువంటి ఆహారాన్ని ప్రతిరోజు కూడా సరఫరా చేసేవారు. తినడానికి తిండి, త్రాగడానికి నీరు. కొన్ని రోజులు గడిచిన తరువాత తన యొక్క శరీరము క్షీణించిపోయి తన శరీరములో నీటి యొక్క కొరత చాలా తక్కువైంది. అనారోగ్యానికి దారితీసింది. డాక్టర్ని పిలిపించినప్పుడు అతను చెప్పారు, ఇతను సరిగా నీరు తాగుతలేడు, డిహైడ్రేషన్ అయ్యింది, కాబట్టి పుష్టికరంగా అతనికి తాగడానికి వాటర్ ఇవ్వండి, అన్నం పెట్టండి అని చెప్పాడంట. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఆశ్చర్యపడ్డారు. ఇదేంటి, ప్రతిరోజు కూడా అతనికి భోజనాన్ని ఇస్తున్నాము, తాగడానికి నీళ్ళు ఇస్తున్నాము, మరి ఇతను ఏం చేస్తున్నాడు అని. ఆ చెరసాల్లో ఉన్నటువంటి ఒక అధికారి ఒకతని గార్డుగా నియమించాడంట. నువ్వు అతన్ని క్షుణ్ణంగా పరిశీలించు, భోజనం పెట్టేటప్పుడల్లా అతన్ని నువ్వు క్షుణ్ణంగా పరిశీలించు, ఏం చేస్తున్నాడు అని. ఎప్పుడైతే ఆ భోజనము వాటరు ఇచ్చారో, వాటర్లో ఉన్నటువంటి కొద్ది నీటిని బయటికి తీసుకొని పక్కన పెట్టుకున్నాడంట. ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకోవడానికి ముందు కాళ్ళు చేతులు కడిగేస్తాడు, అన్నం తినడానికి ముందు కాళ్ళు చేతులు కడిగేస్తాడు. ఇంకా త్రాగడానికి నీరు లేదు. ఈ విధంగా చేయడం వల్ల అతని యొక్క ఆరోగ్య పరిస్థితి చాలా క్షీణించిపోయింది. అతను ఒక పరిచయుడు. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క కథను నేను మీకు ఎందుకు చెప్పానంటే దీనిలో చాలా పరమార్థం ఉంది. ఈరోజు సువిశేష గ్రంథము నుండి మనము 3 ముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా చదవండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనము. ఈ జనులు నన్ను పెదవులతో పొగడెదరు, కానీ వారి హృదయములు దూరముగానున్నాయి. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దేవాలయంలో చాలామంది కూర్చొని ఉన్నాం. చాలామంది అంటే కౌంట్ చేసుకుంటే ఒక 100 మంది కూడా ఉండరు అనుకోండి, ఎందుకంటే ఊర్లో ఉండేది కూడా ఒక 50 కుటుంబాలే. కాబట్టి ఇంత జనం రావడం చాలా గొప్పతనం.
ఇంత జనం రావడం చాలా గొప్పతనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. మన Praise the గ్రామంలో Lord. ఉండేది 50 కుటుంబాలు. 50 కుటుంబం నుంచి ఒక్కొక్కరి ఇంటికి వచ్చారు కాబట్టి ఈ చర్చికి ఇది సరిపోతుంది. ఏమంటున్నాడు? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దేవాలయంలో కూర్చుంటారు, ప్రార్థన చేస్తారు, వారి యొక్క పెదవులతో నన్ను పొగడుతూ ఉన్నారు, మహిమపరుస్తూ ఉన్నారు, కానీ వారి హృదయాలు మాత్రము చాలా దూరంగా ఉన్నాయి. అది నిజమే. ఎందుకంటే దేవాలయంలో కూర్చున్న కానీ, ప్రార్థన చేసినప్పుడు కానీ, దేవుని ఆరాధించే సమయంలో కానీ బహుశా మన యొక్క మనసంతా కూడా ఎక్కడెక్కడో తేలిపోతూ ఉంటుంది. గాల్లో తేలినట్టుంది అనే పాట ఉంది కదా, ఆ విధంగా మన హృదయం మనిషి మీద ఇక్కడే ఉంటాం, బాగా చక్కగా కూర్చుంటాం, చేతులు జోడిస్తాం, ఫాదర్ ప్రసంగం చెప్తుంటే ఫాదర్ సైడే చూస్తూ ఉంటాం, కళ్ళు మాత్రము ఫాదర్ సైడే ఉంటాయి, కానీ మనసు ఎక్కడ ఉంటుంది? ఈరోజు మధ్యాహ్నానికి ఏం చేసుకోవాలా, ఎట్ట సమకూర్చుకోవాలా, ఏం తినాలా, రేపటి రోజుకు పని ఉందా లేదా, కరువు పని పెడతాడో లేదో ఈ సిద్ధార్థి, కరువు పని చేసినాం కానీ డబ్బులు పడుతుందో లేదో. ఇది ఎప్పుడైనా ఫాదర్ ప్రైజ్ ద లార్డ్ అంటే అందరం చేతులెత్తి ప్రైజ్ ద లార్డ్ అంటాం, కానీ ఆ మహిమ, ఆ స్తుతి, ఆ ఆరాధన చేతులు పెదవుల ద్వారా ఉంది, కానీ హృదయం నుంచి సంపూర్ణముగా రావడం లేదు, సంపూర్ణముగా రావడం లేదు. అందుకే ఈరోజు నేను మీకు తెలియపరిచాను, పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల కంటే మనుషులు ఇచ్చినటువంటి నియమ నిబంధనలు ఎక్కువగా పాటిస్తూ ఉన్నారు. మనుషులు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు మన సంఘం ఉంది, మన సొసైటీ ఉంది, మన గ్రామం ఉంది. ఈ గ్రామానికి, ఈ సంఘానికి, ఈ సొసైటీకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అంటే ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి కాదు, మానవుడు ఏర్పాటు చేసినటువంటి నియమ నిబంధనలు. బహుశా మనందరికీ తెలుసు, అన్నం తినే ముందు చేతులు కడగాలి, అన్నాన్ని తయారు చేసుకునేటప్పుడు బోకులు బోలియలు కడుక్కోవాలని తెలుసు, కానీ ఇది ఎవరు చేసింది? దేవుడు చెప్పలే, మనమే చేసుకుంటూ ఉన్నాం. కానీ ఇక్కడ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఏం చేస్తున్నారంటే వీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు. మానవుడు ఇచ్చినటువంటి నియమ నిబంధనలను పాటిస్తారు, కానీ దేవుని యొక్క ఆజ్ఞలను వారు పాటిస్తలేరు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? మీరు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు, కానీ మీ హృదయము చాలా దూరంగా ఉన్నది. దేవునికి మన నుండి కావాల్సింది ఏంది? క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం చదవండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం చదవండి. యేసు ప్రత్యుత్తరముగా, ఆ, నీ దేవుడైన ప్రభువును ఆ, నీవు పూర్ణ హృదయముతోను, ఆ, పూర్ణ ఆత్మతోను, ఆ, పూర్ణ మనస్సుతోను ప్రేమించవలెను. ఆ. ఇది ఏమంటున్నాడు దేవుడు? నీ ప్రభువైన దేవుని పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమించాలి. ఎప్పుడైతే ఆ దేవునికి మన హృదయాన్ని అప్పగిస్తామో, మన మనస్సును అప్పగిస్తామో, ఆ దేవుడు ఆ హృదయముల నివాసం ఏర్పరుచుకుంటాడు. అప్పుడు ఆ హృదయం నుండి కూడా లభ్యమేది ఏంటి? ఫలితం ఏంటి? మంచితనమే. దేవుడు ఎప్పుడైనా కానీ తన యొక్క సృష్టిలో ఉన్నటువంటి వారిని చెడుగా కోరుకుంటాడా? తల్లి ఎప్పుడైనా కానీ, తల్లిదండ్రులు ఎప్పుడైనా కానీ తన బిడ్డ వినాశనాన్ని కోరుకుంటారా? కోరుకుంటారా? కోరుకోరు. అదేవిధంగా దేవుడు కూడా ఆయన సృష్టించాడు, ఆయన రూపంలో మలుచుకున్నాడు, ఆయన శ్వాసనిచ్చి ఉన్నాడు. కాబట్టి తన బిడ్డలమైనటువంటి మనము నశింపబడుట ఆయనకి ఇష్టం లేదు. కానీ ఆయన మన నుండి కోరుకునేది ఏంటంటే మన హృదయములో స్థానం, మన హృదయంలో స్థానం. చాలా చక్కగా పాటలు పాడతాం, చాలా చక్కగా జపం చెప్తాం, చాలా చక్కగా ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ ఇది మన శరీరం మాత్రమే, మన పై పెదవులు మాత్రమే వాటిని మాట్లాడుతూ ఉంటారు. మనం గమనిస్తూ ఉంటాం, మనతో కొంతమంది మాట్లాడేటప్పుడు కొంతమందిని ఏమంటాం? అరే వీడు ఊరినే మాట్లాడతాడు కానీ అంత ఒట్టి మాటలే. కొన్నిసార్లు ఒట్టి మాటలు కట్టి పెట్టోయి, గట్టి మీద తలి పెట్టబోయి అంటాం కదా. వీడు ఊరిగా మాట్లాడితే వాడు చేసేది ఏం లేదురా.
సో ఆ విధంగా ప్రతి క్రైస్తవుడు కూడా ప్రభు నామమున జ్ఞానస్నానం స్వీకరించినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా పెదవులతో శుద్ధించడము కాదు, బాహ్యపరమైనటువంటి శుద్ధిని గావించడం కాదు, అంతరంగికమైనటువంటి శుద్ధి, అంతరంగికమైనటువంటి ఆరాధన, సంపూర్ణమైనటువంటి హృదయానికి సంబంధించినటువంటి మనస్సుకు సంబంధించినటువంటి ఆరాధన దేవుడు ఎప్పుడు కూడా మన నుండి కోరుకుంటాడు. క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, కావున మన జీవితంలో ఎప్పుడు కూడా గుడికి వచ్చామంటే వచ్చాం కాదు, కూర్చున్నామంటే కూర్చున్నాం కాదు, ఏదో ప్రైజ్ లాడని ఫాదర్ చేతులు ఎత్తడం కాదు. ఎంతవరకు మన మనసు హృదయము దేవుని పట్ల మనకున్నది. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చదవండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ప్రతి మానవు నుండి కోరుకునేది ఏంటి? బలులు కాదు, కారణ్యం. చాలా విశ్వాసంతో జీవిస్తాం, చాలా ప్రార్థనలు చేస్తాం, జపం బాగా చెప్తాం, ప్రతిరోజు గుడికి వస్తాం. కానీ మన సహోదరి సహోదరుల పట్ల మనకు కనికరము, దయా, ప్రేమ లేనప్పుడు ఈ ప్రార్థనలు, ఈ విశ్వాసము, ఈ యొక్క జపము వ్యర్థం. నీ జీవితాన్ని బలిగా త్యాగపూరితంగా దేవునికి అర్పించవచ్చు, నీలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవునికి నువ్వు సమర్పించవచ్చు. కానీ నీ హృదయంలో ఆ కరుణ, ఆ ప్రేమ నీ సహోదరి సహోదరు పట్ల లేనప్పుడు అదంతా కూడా వ్యర్థమే అంటాడు. కాబట్టి క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన నుండి కోరుకునేది మన హృదయ శుద్ధి, హృదయ పవిత్రత, హృదయ పవిత్రత. మనము ఎప్పుడు చూసినా బాహ్యపరమైనటువంటి అందము కోసం, సుందరం కోసం మనం తహతహలాడతాం. ఒక అబ్బాయి పెళ్లి చూపులకు వెళ్తున్నాడంటే ఆ అబ్బాయి అమ్మాయి నుంచి ఏం కోరుకుంటాడు? ఎర్రగా బుర్రగా ఉండాలి, అందంగా ఉండాలంటాడు. ఎర్రగా బుర్రగా అందంగా ఉండాలని కోరుకుంటాడు. అబ్బాయి బాగలేకపోయినా కానీ, నల్లగా కర్రగా ఉన్నా కానీ అమ్మాయి మటుకు ఎర్రగా ఉండాలంటాడు. ఇది మనం కోరుకునేది. కానీ క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి మానవుని యొక్క హృదయము అందముగా, సుందరముగా ఉన్నట్లయితే అతని యొక్క జీవితము ధన్యతతో ఫలింపబడుతూ ఉంది. అది కావాలా. మన అందం ఎలా ఉంది కాదు, మనం ఎట్లా జీవిస్తున్నామని కాదు, మన బాహ్యం ఎలా ఉందని కాదు, మన హృదయము ఎలా ఉన్నది అని. అందుకే చాలామంది చెప్తారు, అర్థం చేసుకునే అర్ధాంగి దొరికితే భర్త యొక్క జీవితము చాలా సుందరంగా ఉంటుందని. కరెక్టా కాదా నేను చెప్పేది? కరెక్టా కాదా? అర్థం చేసుకునే అర్ధాంగి దొరికితే ఆ కుటుంబము, ఆ భర్త యొక్క జీవితము చాలా సుందరంగా ఉంటుందని. కరెక్ట్. అది అందచందాలు కాదు, కానీ ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించగలిగితే ఆ కుటుంబము చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఇద్దరు కలిసిమెలిసి పంచుకోగలరు, గొడవలు రావు. తన భర్త ఏం చేసినా భార్య అర్థం చేసుకోగలగాల, భార్య ఏం చేసినా భర్త అర్థం చేసుకోగలగాలి. ఆ కుటుంబం చాలా ఆనందంగా ఉంటుంది. మనం ఏం తింటున్నామనేది కాదు, ఏం సంపాదిస్తున్నామని కాదు, కానీ మన జీవితం, మన కుటుంబంలో, మన సంఘములో ఎలా ఉన్నది అనేది చాలా ముఖ్యం. కాబట్టి క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు మన నుండి కోరుకునేది పెదవుల ద్వారా చేసే ఆరాధన కాదు, కానీ హృదయం ద్వారా ఆ దేవునికి ఎంత దగ్గరలో మనం జీవిస్తూ ఉన్నాము, మన హృదయాన్ని దేవునికి ఎంత దగ్గరలో ఉంటూ ఉన్నాము, మన హృదయంలో దేవుడు నివసింప చేసుకోవడానికి ఎంత అందంగా, సుందరంగా మన హృదయాన్ని తయారు చేసుకుంటున్నాము అనేది మనం గ్రహించాలి. రెండవ విషయం చదవండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 15వ వచనం చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 15వ వచనం.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలిగింది ఏది లేదంట. అంటే మనం భుజించే ఆహారము కానీ మనం తినే ప్రతిదీ కూడా మన ఆత్మను అపవిత్రులుగా చేయదంట. అదేంటి? బహుశా ఒకవేళ ఫుడ్ బాగలేకపోతే ఏమవుతుంది? స్టమక్ ప్రాబ్లం వస్తుంది. ఇది శరీరానికి సంబంధించిందే కానీ ఆత్మకు సంబంధించినది కాదు. కానీ మన వెలుపలకు పోయేది ఏది కూడా ప్రతి మానవుని అపవిత్రపరచబడదు. కానీ మన లోపల నుండి బయటకు వచ్చినటువంటిది అదేంటి? ఏమొస్తుంది? ఏమొస్తుంది బయటికి? మాట. మాట అది మనసుని మాలిన్యపరుస్తూ ఉంది. అది మనసుని మాలిన్యపరుస్తూ ఉంది. అందుకే నీ మాట నీ ఊరిలో నీ యొక్క గతం తెలియపరుస్తుందని. కాబట్టి క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, బాహ్యపరమైనటువంటి శుద్ధిలో మనం జీవించినట్లయితే మన ఆత్మను మనం కాపాడుకోలేం. పరిశీలి అన్నాడు కదా, ఏంటి మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా కాళ్ళు కనుక్కోకుండా భుజిస్తూ ఉన్నారే? అది ప్రాముఖ్యత కాదు. దేవునికి కావాల్సింది ఏంది? మన హృదయం. మన హృదయం కావాలి. మూడవది చదవండి క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదవండి. 21, 22 చదవండి. ఏలైనా హృదయం నుండి దురాలోచనలు, వేశ్య సంగము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. చూడండి, ఎప్పుడైతే మన హృదయము నుండి ఈ దురాలోచనలు, దుష్ట వాంఛలు ఇవన్నీ కూడా వెలువడతాయో అవన్నీ మనం బయటకు వచ్చినప్పుడే మనం పవిత్రులుగా ఉంటాం. ఏమంటే నీ హృదయం నుండి దురాలోచనలు, వేష సంగము, మరి దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము. ఎప్పుడైతే ఇవన్నీ కూడా మన హృదయంలో ఉంటాయో అప్పుడు మనము అపవిత్రులు అవుతాము, దేవునికి దూరం అవుతూ ఉంటాము. మోసం ఎప్పుడు చేస్తాం? ఎప్పుడు చేస్తాం? మనకు స్తోమత లేనప్పుడు. స్తోమత లేనప్పుడు కాదు, కొన్నిసార్లు ఆలోచన ఏముంటుంది? కొంతమందికి ఆ డబ్బులు తీసుకుంటాం కానీ ఇవ్వలేం. లేకుంటే కొంతమంది మనం రక్షించుకోవడం కోసమై అబద్ధాలు ఆడుతూ ఉంటాం. ఎవరైనా ఒక అందమైన స్త్రీ కనపడినప్పుడు కామముతో చూస్తూ ఉంటాం. ఇవన్నీ దుష్ట ఆలోచనలు, ఇవన్నీ సైతానుకు సంబంధించినటువంటి ఆలోచనలు. ఎవరి హృదయం అయితే ఇలాంటి ఆలోచనలకు కేంద్రీకరింపబడుతూ ఉందో వారు దేవునికి దూరం అవుతూ ఉన్నారు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా. మన జీవితములో మన హృదయము దేవునికి కేంద్రీకరముగా ఉన్నదా, లేకపోతే ఈ లోక ఆలోచనలకు కేంద్రీకరింపబడిందా? నిజంగా మనము దేవుని బిడ్డలుగా జీవించాలి అంటే, దేవునికి దీవెనలతో మనము సంపూర్ణంగా ఆశీర్వదింపబడాలి అంటే మన హృదయ శుద్ధి చాలా అవసరం. ఆ హృదయ శుద్ధి ద్వారానే దేవుడు మనలో నివాసం ఏర్పరుచుకుంటాడు. దేవుడు మనలో ఉన్నంత కాలము మన జీవితము ఫలింపబడుతూ ఉంది. అలాంటి మంచి మనస్సును దేవుడు మనకు దయచేయమని ఈ పవిత్రమైనటువంటి బలిలో ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలబడి మనకు విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని స్తుతించున్నాను. అతని యొక్క ఏకాస్తుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని స్తుతించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోలీసుల అతని అధికారమునకు లోనై పాడబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయే వాళ్ళకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను.
పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మన రక్షణ పరమ రహస్యములను కొనియాడుటకు మనము ఈ దేవాలయంలో ప్రభు సన్నిధిని యందు గుమికూడి ఉన్నాము. జీవనదాయకమైన యేసు ప్రభువు అను సెలయేటి నుండి ప్రపంచమంతయు దీవెనలు బడినట్లు సర్వశక్తిగల సర్వేశ్వరుని మన విన్నపముల ద్వారా వేడుకుందాము. ఓ త్రియేక సర్వేశ్వర, మా శ్రీ సభను నడిపిస్తున్న పరిశుద్ధ పాపు గారిని, మీ మేత్రానులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, సంఘ పెద్దలందరినీ ఆశీర్వదించండి. వీరు నిరంతరము విశ్వాసులను దైవ చిత్తానుసారం నడిపించుటకు కావలసిన ఆత్మీయ వరములను, అనుగ్రహములను నిండుగా మెండుగా వారిపై కురిపించమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. నేను నిర్దేశించిన ఆజ్ఞలను ఉన్నవానిని ఉన్నట్లుగా అనుసరింపుడు అని పలికిన ప్రభువా, మేము దైవాజ్ఞలను పాటించు మీరు మా కొసగిన రక్షణ మార్గములోను మా జీవితాలను అభివృద్ధిని పరుచుకుంటూ మీకు ఆమోదయోగ్యమైన బిడ్డలుగా జీవించి నిండైన కృపావరములను దయచేయమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ అనురాగమూర్తి, ఈనాటి సువిశేష పఠనం ద్వారా మాతో మాట్లాడిన విధముగా మేము మా హృదయాలను పవిత్రపరుచుకుంటూ ఎటువంటి చెడు క్రియలను, దుర్గుణాలకు బానిసలుగా కాకుండా మిమ్మలను మాత్రమే మా అంతరంగాలను ప్రతిష్ఠించుకుంటూ నిష్కపటముగా మీ ఆజ్ఞలు పాటించి మీ ప్రేమ మార్గంలో పయనించే సంకల్పమును ప్రసాదించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ కరుణాసాగర, మా సంఘములోను మా ఇరుగు పొరుగుననున్న వ్యాధిగ్రస్తులను, నిరాశ్రయులను, అభాగ్యులను, దిక్కులేని వారిని, దివ్యాంగులను దీవించి ఆశీర్వదించండి. వారికి కావాల్సిన మానసిక, శారీరక, ఆధ్యాత్మిక స్వస్థతను దయచేయండి. వారందరినీ అన్ని విధాలుగా ఆదుకునే మంచి మనస్సును, ఉదార స్వభావాన్ని మాకు ప్రసాదించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ మంచి కాపరి అయిన ప్రభువా, మా విచారణలో ఉన్న యువతీ యువకులను, ప్రత్యేకముగా ఉద్యోగ అన్వేషణలో ఉన్న బిడ్డలందరినీ విశేషముగా దీవించండి. వీరంతా మీ దైవానుగ్రహముతో నింపబడుతూ మంచి జ్ఞానము, నడవడిక కలిగి జీవించినట్లు ఆశీర్వదించండి. వీరు ఈ లోక వ్యామోహాలను గురికాకుండా ఉన్నత విలువలను కలిగి ఉన్నత శిఖరాలను అధిరోహించు వారిగా దీవించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఈరోజు ప్రభు నామమున జ్ఞానస్నానం స్వీకరించబోతున్నటువంటి నాలటూరి లాస్వీకాను దేవుడు దీవించి కాచి కాపాడాలని, విశ్వాసములో ఆ బిడ్డ పెరుగుతూ దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించే మనసును, భవిష్యత్తును దేవుడు దయచేయమని ప్రార్థన చేద్దాం. మా శరణమును బలమునైన ఓ సర్వేశ్వర, మీ శ్రీసభ విశ్వాసుల దిన ప్రార్థనలను దయతో ఆలకింపుడు. సమస్త సృష్టికి ఆధారము మీరే. మీ బిడ్డలైన మేము విశ్వాసముతో అర్థించు మీ దీవెనలను మాకు, మా సంఘమునకు నిండుగా అనుగ్రహింపుడు. మన నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు ఒక జ్ఞానస్నానం ఉంది. తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు బిడ్డను తీసుకొని ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈ బిడ్డకు మీరు ఏం పేరు పెట్టదలుచుకున్నారు? ఆధ్యాత్మిక జీవితంలో తల్లిదండ్రులు మీరే కాబట్టి అన్నీ మీకే తెలియాల, వాళ్ళు కాదు, నువ్వు ఇక్కడ. అందుకే మేము ఇద్దరిని పెట్టుకునేది. తిరుసభ నుండి ఈ బిడ్డకు మీరు ఏం కోరుచున్నారు? ఈ బిడ్డకు జ్ఞానస్నానం ఇవ్వమని అడుగుచున్నారు. కావున ఈ బిడ్డను విశ్వాసమునందు దృఢపరచి దేవుని ఆజ్ఞను అనుసరింపచేయచ్చు దైవ మానవ ప్రేమలు ఎందు పెంచవలేను. ఈ బాధ్యతను నిర్వహింప మీరు సిద్ధముగా ఉన్నారా? లాస్విక క్రైస్తవ సంఘము అమితానందముతో నిన్ను ఆహ్వానించుచున్నది. ఈ సంఘం పేరిట నేను నీపై సిలువ గుర్తు వేయుచున్నాను. ఇందువలన మన రక్షకుడైన క్రీస్తునాథునికి నీవు సొంతమవుచున్నావు. ప్రియమైన సోదరులారా, జ్ఞానస్నానం పొందబోచున్న ఈ బిడ్డలపైనను తల్లిదండ్రులపైనను తల్లిదండ్రులపైనను జ్ఞానస్నానం పొందిన వారిపైనను తన కృపావరంలో అనుకృపింపమని క్రీస్తు స్వామిని వేడుకుందాం. అందరూ క్రీస్తువా మేము ప్రార్థించుచున్నాము. మీ మరణ పునరుత్థానముల ద్వారా జ్ఞానస్నానమందు ఈ బిడ్డకు నూతన జీవమును ప్రసాదించి మీ తిరుసభలో చేర్చుకోమని క్రీస్తువా మేము ప్రార్థించుచున్నాము. పవిత్ర జీవితం ద్వారా ఈ బిడ్డ మోక్షానందం పొందవలనని క్రీస్తువా మేము ప్రార్థించుచున్నాము. ఈ బిడ్డ కుటుంబమును నిత్యము నీ ప్రేమయందు పదిలముగా ఉంచమని క్రీస్తువా మేము ప్రార్థించుచున్నాము. పరిశుద్ధ మరియమ్మ గారా, పునీత జోజప్ప గారా, పునీత అర్లప్ప గారా, పునీత రాయప్ప చిన్నప్పలారా, దేవుని సకల పునీతులారా, సర్వశక్తిగల సర్వేశ్వర, మీరు మీ కుమారుని ఈ లోకమునకు పంపితిరి. వారు మా నుండి పిశాచ శక్తిని పారద్రోలి మమ్ము అంధకారం నుండి అతిశయమైన మీ ప్రకాశంలోనికి చేర్చిరి. కావున ఈ బిడ్డను జన్మ పాపమును తొలగించి పవిత్రాత్మకు నివాసయోగ్యమగు ఆలయముగా చేయమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. రక్షణయుత తైలముతో నిన్ను అభ్యంగనం చేయుచున్నాము. యుగ యుగములకు జీవించుచు పాలించు క్రీస్తు నిన్ను బలపరచును గాక. ప్రియమైన తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, మీరు తీసుకొని వచ్చిన ఈ బిడ్డ జ్ఞానస్నానమందు నీటి వలన పవిత్రాత్మ వలన ప్రేమామయుడైన దేవుని నుండి నూతన జీవమును పొందబోచున్నారు. మీరు మీ బిడ్డను విశ్వాసమునందు పెంచుటకు శ్రద్ధ వహింపుడు. ఇందు మూలమున వారు పాపమునకు దూరమై దైవ జీవమునకు దినదిన అభివృద్ధి చెందగలరు. కావున విశ్వాసముతో మీరు ఈ బాధ్యతను నిర్వహించవలసిన మీ జ్ఞానస్నానమందు మీరు ఇచ్చిన వాగ్దానం స్మరింపుడు. ఇప్పుడు మరలా పాపం త్యజించి క్రీస్తునాథుని యందు విశ్వాసం ప్రకటింపుడు. ఇదియే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసమునే మీ బిడ్డ జ్ఞానస్నానం పొందబోచున్నారు. మీరు పిశాచుని త్యజించుచున్నారా? దాని క్రియలను త్యజించుచున్నారా? దాని ఆకర్షణను త్యజించుచున్నారా? పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని యొక్క ఏకపుత్రుడు మన నాథుడైన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుపడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో నుండి లేచి ప్రతి ఒక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించుచున్నారా? పవిత్రాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? క్రీస్తునాథుని యందే ఇదే మన విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించుటయే మన గొప్పతనము. ఆమేన్. ఇప్పుడు మనం ప్రకటించిన తిరుసభ విశ్వాసములో ఈ బిడ్డ జ్ఞానస్నానం పొందుటకు మీరు సమ్మతించుచున్నారా? సమ్మతించుచున్నాము. నాలటూరి లాస్విక, నేను నీకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇచ్చుచున్నాను. మన నాథుడైన యేసుక్రీస్తు తండ్రియగు సర్వేశ్వరుడు నిన్ను పాపముల నుండి విడుదల చేసి
నీటి వలన పవిత్రాత్మ వలన నూతన జీవమును ఇచ్చుచున్నారు. వారే ఇప్పుడు నేను క్రిస్మా తైలముతో అభ్యంగనం చేయుచున్నారు. దీని వలన నీవు దేవుని ప్రజలతో చేరి గురువు బోధకుడు రాజు అయిన క్రీస్తునాథునితో నిత్యకాలం ఐక్యమై ఉందువుగాక. ఆమేన్. లాస్విక, నీవు నూతన సృష్టివై క్రీస్తునాథుని ధరించి ఉన్నావు. ఈ తెలుపు వస్త్రము నీ క్రైస్తవ ఘనతకు గుర్తు. నీ బంధుమిత్రుల సుమాత్రులను అనుసరించి నిత్య జీవంలో ప్రవేశించే వరకు దీనిని నిర్మలముగా ఉంచుకొనుము. ఆమేన్. క్రీస్తు జ్యోతిని స్వీకరింపుము. తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, ఈ దీపికను ఎల్లప్పుడూ వెలుగుచున్న నిండు. ఈ బిడ్డ క్రీస్తునాథుని వెలుగు పొంది ఉన్నారు. ఈ బిడ్డ ప్రకాశవంతముగా జీవించవలేను. విశ్వాసమందు స్థిరపడి క్రీస్తునాథుని పునరాగమున సకల పునీతులతో ఎదురేగి వారిని కలుసుకొందురుగాక. ఆమేన్. మన నాథుడైన యేసు ప్రభువు చెవిటి వారికి వినికిడిని, మూగవారికి మాట్లాడు శక్తిని ఇచ్చిరి. పితైన సర్వేశ్వరునికే మహిమ గౌరవములు కలుగునట్లు వారి వాక్యం ఆలకించి విశ్వాసముతో దానిని ఆచరించుటకు వారు మనకు సహాయపడుతురుగాక. ఆమేన్. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, సంఘంలోనికి ఈ బిడ్డ నూతనంగా సభ్యత్వం స్వీకరించి ఉన్నది కాబట్టి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మన సంఘంలోనికి ఆహ్వానించుదాం. నా జీవితం నీకు అంకితం, నా ప్రాణనాదా నీకు అర్పితం. నా జీవితం నీకు అంకితం, నా ప్రాణనాదా నీకు అర్పితం. నా మనసును నీ ప్రేమకై, నా సర్వము నీ సేవలో. నా మనసును నీ ప్రేమకై, నా సర్వము నీ సేవలో. నే ఉంచితిని నీ సన్నిధిలో, నా ప్రభువా స్వీకరించవా. నే ఉంచితిని నీ సన్నిధిలో, నా ప్రభువా స్వీకరించవా. నా జీవితం నీకు అంకితం, నా ప్రాణనాదా నీకు అర్పితం. నీ దేహముగా, ఈ రసమును నీ రక్తముగా. ఈ అప్పము నీ దేహముగా, ఈ రసమును నీ రక్తముగా. స్మరించెదను నీ
పూజలో నా దేవా స్వీకరించవా. స్మరించెదను నీ పూజలో నా దేవా స్వీకరించవా. నా జీవితం నీకు అంకితం, నా ప్రాణనాథ నీకు అర్పితం. నేనును మీరు అర్పించుచునే బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమవునట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర అర్పణము మాపై నీ రక్షణ ఆశీస్సులను సదా కురిపించునుగాక. తత్ఫలితముగా మేము దివ్య సంస్కార రూపములో నిర్వహించుచున్న ఈ బలి మా నిత్య రక్షణ సాధనమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో వందురుగాక. మీ ఆత్మతోను వందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు కాలములను నీవే క్రమపరచితివి. కానీ మానవుని నీ సొంత రూపములో రూపొందించితివి. మానవుని చిత్రాదిచిత్రమైన సమస్త ప్రపంచంపై అధికారంలో నుంచితివి. నీ సృష్టినంతటిని అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా నిన్ను నిరతం స్తుతించుచున్నాడు. కావున మేము దూతల దళముతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను గణపరుచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు. ఏలిన వారి నామమున వేంచేసెడి వారు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సులువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి తురించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు,
ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చొచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమొసగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు నీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములు ఎందు పాలువారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శిరసము జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమందు పరిపూర్ణులు చేయము. ఉత్థానముగుదమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును, నీ కనికరమని చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కనితెలుగు మరియు మాతతోనూ, ఆమె భర్తగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత మదర్ తెరెసా గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, నాగిపోగు పుల్లమ్మను దేవుడు దీవించి కాచి కాపాడి మంచి ఆరోగ్యమును దయచేయాలని కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేయమని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. కమలకూరి సంజీవుకు మంచి జ్ఞానమును, మంచి తెలివితేటలను, బంగారు భవిష్యత్తును అందించాలని, మరి ఈరోజు జ్ఞానస్నానం పొందినటువంటి బిడ్డను దేవాది దేవుడు దీవించి కాచి కాపాడాలని, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ దేవుడు మన్నించి కృపా అనుగ్రహాలతో కుటుంబాన్ని దీవించి కాచి కాపాడాలని మన ప్రభు నేర్పించినటువంటి పరలోక జపం ద్వారా ప్రార్థించుదాము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి.
మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము, మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలుతును సవదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడివారా, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడివారా, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడివారా, మాకు సమాధానం దయచేయండి. మాకు సమాధానం దయచేయండి. దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు మీరు నాటి నా ఇంట ప్రవేశించుటకు ప్రవేశించుటకు నేను నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందదను. క్రీస్తు రక్తములు మన నిత్యజీవనకు కాపాడును గాక. ఆమేన్. అనురాగపు ఈ భోజనం, అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం, అనుదిన బలి భోజనం. ఆత్మాంధకారమున్ అణచివేయును ఈ భోజనం. ఆత్మాంధకారమున్ అణచివేయును ఈ భోజనం. ప్రభు భోజనం, అనురాగపు ఈ భోజనం, అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం, అనుదిన బలి భోజనం. గోధుమ
రొట్టెను అందుకొని ద్రాక్షారసమును తీసుకొని గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షారసమును తీసుకొని ఇది నా దేహము గైకొనుడి ఇది నా రుధిరము త్రాగుడని ఇది నా దేహము గైకొనుడి ఇది నా రుధిరము త్రాగుడని నుడివెను మన ప్రభు కడరాత్రి నుడివెను మన ప్రభు కడరాత్రి అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం శిష్యుల పాదములను కడిగి మాతృకనెంతయో మనకొసగి శిష్యుల పాదములను కడిగి మాతృకనెంతయో మనకొసగి ప్రేమను పంచుచు ప్రభు యేసు నరులకు ప్రేమను చూపుడని ప్రేమను పంచుచు ప్రభు యేసు నరులకు ప్రేమను చూపుడని నుడివెను మన ప్రభు నడరాత్రి నుడివెను మన ప్రభు కడరాత్రి అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం సామాన్య 22 ఆదివారము. ఈ వారముల పండుగలు 3వ తేదీ మంగళవారము పునీత మహా గెగ్గురేజు గారి యొక్క పండుగ, 5వ తేదీ గురువారము పునీత కలహత్తపురి మదర్ తెరెస్ గారి యొక్క పండుగ, 6వ తేదీ శుక్రవారము మొదటి శుక్రవారం కనుక సాయంత్రము 6:30 జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, తదినానంతరము దివ్య బలి పూజ సమర్పించబడుతుంది. ఈ మంగళవారము పునీత అంతని వారి పేరిట బ్రెడ్ అందించు కుటుంబాలు, నాగపోగు జయరాజు బాలవోలమ్మ వారి యొక్క కుటుంబము మరియు కమలాపురం నిర్మలమ్మ వెలంగని రాజు వారి యొక్క కుటుంబ సభ్యులు.
క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. ప్రభుత్వము ద్వారా మన పిల్లలకు చదువు అబ్బడానికి కొద్దిగా అవకాశం ఉంది. చాలామంది మన దగ్గర పిల్లలను చదివించుకోవడానికి స్తోమత లేదు కాబట్టి ప్రైవేట్ స్కూల్స్లో చదివించుకోవడానికి ఇబ్బందిగా ఉంది అని తలస్తూ ఉంటాం. కానీ ప్రభుత్వం మనకు కొన్ని అవకాశాలు ఇస్తూ ఉంది. 5వ తరగతి చదువుతున్నటువంటి వారికి నవోదయ ఎగ్జామ్ పెడతారు. ఈ ఎగ్జామ్లో పాస్ అయినటువంటి మంచి ర్యాంక్ సంపాదించినటువంటి వారికి ప్రైవేట్ స్కూల్స్లోనే వారికి అడ్మిషన్ ఇస్తూ ఉన్నారు. వారు ఐఐటి, ట్రిపుల్ ఐటీ వరకు చదువుకునేంత వరకు కూడా గవర్నమెంటే వారికి సాయం చేస్తూ ఉంది. సెప్టెంబర్, నవంబర్లోనే ఎప్పుడో ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. దయచేసి ఎవరైనా మీ పిల్లలు 5వ తరగతి చదివేటటువంటి వాళ్ళు ఉంటే కనుక కొద్దిగా ప్రిపరేషన్ చేయండి. టీచర్స్ దగ్గర కానీ పంపడం, వాళ్ళకి కొన్ని తెలుసు, కొన్ని సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ను కొద్దిగా వాళ్ళకి నేర్పిస్తే మంచిది. ఇది గవర్నమెంట్ మనకిస్తున్నటువంటి అవకాశం. పిల్లలకు మనం ఆ తర్వాత ఆ సీట్ వచ్చిన తర్వాత మనం ₹1 కట్టనవసరం లేదు, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి 5వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూల్ చదివే వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొద్దిగా తల్లిదండ్రులకు భారం తగ్గుతుంది. హాస్టల్ వాళ్ళే సమకూరుస్తారు, వారే స్కూళ్ళల్లో అడ్మిషన్ కూడా వాళ్ళే ఇప్పిస్తారు. కాబట్టి ఈ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయవలసిందిగా, అందుగాను సిద్ధపడవలసిందిగా, మీ పిల్లలను సిద్ధపరచవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాము. రెండవది, పిల్లలకు పూజ అనంతరం క్యాటకిజం క్లాస్ ఉంటుంది. దయచేసి ఎవరు కానీ పోకూడదు. నేను పదే చెబుతూ ఉన్నాను, ఫాతిమా స్కూల్, సెయింట్ మేరీ స్కూల్ చదివే పిల్లలలో వారానికి గుడిగన రాకపోతే వారికి ₹1 కూడా కన్సెషన్ ఇవ్వబడదు. మీ తల్లిదండ్రులు చెప్పినా వినను, ఎవరు చెప్పినా వినను. నేను ఆల్రెడీ సిస్టర్లకు ఇన్ఫామ్ చేశాను. వాళ్ళు ఖచ్చితంగా నా దగ్గర నుంచి లెటర్ తీసుకురామంటారు. ఆ లెటర్ తీసుకొని వస్తేనే మీకు కన్సెషన్ ఉంటుంది. లాస్ట్లో మీకు మామూలుగా ఇప్పుడు క్యాథలిక్స్కి ఇంత రాసి ఉంటారు, కానీ దాంట్లో కూడా ₹1 కూడా మీకు తగ్గించబడదు. మీరు కానీ గుడికి రాకపోతే, పిల్లలు కానీ గుడికి రాకపోతే ₹1 కూడా తగ్గించడం జరగదు. తప్పకోకుండా మీకు కన్సెషన్ రావాలంటే నా లెటర్ కావాలా. నా లెటర్ కావాలంటే మీరు తప్పకోకుండా పూజలకు రావాలి. ఓకేనా? మళ్ళీ తర్వాత తల్లిదండ్రులు వచ్చి ఏమో స్వామి ఇది స్వామి అంటే నువ్వు ఒప్పుకోను, ముందే చెప్తాను. కాబట్టి తల్లిదండ్రులు మీరు కూడా బాధ్యత తీసుకొని మీ పిల్లలను గుడికి పంపడానికి ప్రయత్నం కాదు, పంపించండి. తప్పకుండా పంపించాలా. ఇంకొక విషయం గమనించండి తల్లిదండ్రులు, కొంతమంది పిల్లలు ఇంటి దగ్గర నుంచి తయారై వస్తున్నారు కానీ గుడికి వస్తలేరు. నేను గత వారం గమనించాను, 4 పిల్లలు వచ్చిర్రు, అటు పోయిర్రు, మళ్ళీ తీసుకుని ఇటు పోయారు, చెర్లేకి వెళ్ళిపోయారు వాళ్ళు. నేను గమనించా, వారి పేర్లు నాకు తెలుసు. ఇప్పుడు పబ్లిక్గా చెప్తే బాగుండదు, వాళ్ళని నేను పట్టుకొని ఖచ్చితంగా చేస్తాను. ఇది కూడా గమనించండి తల్లిదండ్రులు. మీరు మీ పిల్లలు గుడికి పోతున్నారు అనుకుంటారేమో, కొంతమంది రెడీ వస్తున్నారు కానీ గుడికి వస్తలేరు. దాన్ని కూడా కొద్దిగా ఆలోచించి మైండ్లో పెట్టుకోండి, సరేనా? తర్వాత సెప్టెంబర్ 14వ తారీఖున పరిశుద్ధ శిలువ మహోత్సవ పండుగ, మన చర్చి పేరు యొక్క పండుగ. ఆ రోజు సాయంకాలము పరిశుద్ధమైనటువంటి దీపావళి పూజ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని మనవి చేస్తూ ఉన్నాను. సాయంకాలం 7 గంటలకు యథావిధిగా దీపావళి పూజ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీపావళి పూజలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఆరోగ్యమాత పుణ్యక్షేత్రమునందు నవదిన ప్రార్థనలు ప్రారంభమైనవి. ఎవరైనా కానీ ఈ నవదిన ప్రార్థనలో పాల్గొని అమ్మ మరియతల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహకారం ద్వారా దేవుని దీవెనలు పొందాలనుకుంటే దయచేసి వెళ్ళి ప్రార్థన చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు నీ పట్ల భయభక్తులు చూపువారికి, నిన్ను నమ్మిన వారికి నీవు దొడ్డ భాగ్యములను ప్రసాదింతువు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వర్గాహారపు బల్ల నుండి భుజించిన భోజనము ద్వారా మేము నూతనీకరింపబడితిమి.
మా హృదయంలో నీ ప్రేమ యందు దృఢపడుటకు ఈ పరమ విందు మాకు సహాయపడునుగాక. ఈ జీవాహారం మాలో ప్రేరణను పుట్టించి సోదర ప్రేమతో తోడి వారి సేవలో మాకు ఉత్సాహం కలిగించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో వందురుగాక. మీ ఆత్మతోనూ వందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇంకొక విషయం గమనించండి. పిల్లలు ముఖ్యంగా గుడికి వచ్చేటప్పుడు దయచేసి కాలర్ లేకోకుండా ఉండే టీషర్టు వేసుకొని రావాకండి. ఓకేనా? ఇది ప్లే గ్రౌండ్ కాదు, ఇది దేవుని ఆలయము. గౌరవప్రదంగా ఉండండి. కాలర్ లేకోకుండా టీషర్టు వేసుకొని రావాకండి. రెండవది, మీరు ఆడుకోవడానికి క్యాంపస్లో స్థలం ఉంది, ఆడుకొని నేను కాదంటలేను. స్టేజ్ దగ్గర మటుకు ఆడమాకండి. అటుపక్క మీకు చాలా స్థలం ఉంది, అక్కడ ఆడుకోండి. స్కూల్ ముందర స్థలం ఉంది, ఆడుకోండి, నేను కాదను. ఎంతసేపు అంటే ఆడుకోండి. అది కూడా సాయంకాలం 6:30 వరకే. తర్వాత ఒక్క నిమిషం దాటినా దయచేసి క్యాంపస్లో మీరు ఆడవద్దు. అర్థమవుతుందా? జయస్నాథనిక మిక్కిలి పరిశుద్ధ దేవ హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. జయస్నాథనిక మిక్కిలి పరిశుద్ధ దేవ హృదయం మా మీద దయగా ఉండండి స్వామి. జయస్నాథనిక మిక్కిలి పరిశుద్ధ దేవ హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు వేడుకనండి. పరిశుద్ధ జోజప్ప గారా మా కొరకు వేడుకనండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. సకల పునీతులారా మా కొరకు వేడుకనండి. నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనలు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.